నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. బిగ్ బాస్లోకి ఎంటర్ అయిన దివ్యల మాధురి, దువార మాధురి. ఎందుకంటే దివ్యల మాధురిని ఇప్పుడు దువాల మాధురిగా మార్చుకున్నారు. ఈ దివ్యల మాధురి పరిస్థితి మనం ఒకసారి చూసుకుంటే ఆయన బిగ్ బాస్ లేక రాగానే ఆయన బిహేవియర్ కానీ ఆయన కానీ చూస్తే కొంచెం వరగల్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది. చాలా ఆయన మీద చాలా వరస్ట్ లాంగ్వేజ్ అనేది కూడా తెలుస్తుంది. ఇంత వరస్ట్గా ఉంది అంటే ఏమి అనేది కూడా అందరూ చూస్తున్నారు, ఆయన మాటలు కానీ అది కానీ. ఈ దివ్యల మాధురి గారు దువాడ మాధురిగా ఎందుకు మారారు ఏమనేది కూడా ఒకసారి మనం ఆయన గురించి చూసుకున్నాం. బిగ్ బాస్ ఫోకస్ మొత్తం దివ్యల మాధురిపైనే పెట్టాడు. భర్త ముగ్గురు కూతుళ్ళు ఉండగా దువాడ శ్రీనివాస్తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని తన క్యారెక్టర్ని దిగదార్చుకున్న దివ్యల మాధురిని మొత్తం బ్యాట్ చేయడానికి గట్టిగా ప్లానింగ్ చేశాడు. చూడండి, బిగ్ బాస్ మొత్తం దివ్యల మాధురి పైన పెట్టాడు. భర్త ముగ్గురు కూతుళ్ళు ఉండగా దువాడ శ్రీనివాస్తో ఎంపైర్ పెట్టుకొని తన క్యారెక్టర్ని దిగజార్చుకున్న దివ్యల మాధురిని మొత్తం బ్యాట్ చేయడానికి గట్టి ప్లానింగ్ చేశాడు. ఆమె బిగ్ బాస్ స్క్రీన్పై కనిపించగానే జనం యాక్తూ అని ఉమ్మేసేంత దారుణంగా చూస్తున్నారు. చూపించడం ఏముంది, ఆమె చేస్తుంది కాబట్టి చూస్తున్నారు. గతంలో తామన్న సింహాద్రిని జనం ఏ రేంజ్లో అయితే అసించుకొని బయటికి పంపారో ఇప్పుడు అంతకంటే దారుణంగా బిహేవ్ చేస్తుంది దివ్యల మాధురి. చూడండి, ఇప్పుడు ఈ దివ్యల మాధురి చూస్తూ ఉంటే బిగ్ బాస్ లేక అడుగు పెట్టిన మొదలు అది అసలు బిగ్ బాస్ హౌస్ అనుకుంటుందో లేదంటే దువాడ బంగ్లా అనుకుంటుందో ఏమో, కానీ అంత తనకి ఇష్టం వచ్చినట్లు జరగాలని అంటుంది. అందరినీ శాసిస్తుంది. ఆమె నోరేసుకొని అందరిపైన అరుస్తుంది. ఎవరైనా తిరిగి సమాధానం చెప్తే ఏంటి నోరు లేస్తుందని నోరేసుకొని పడిపోతుంది. ఈమె ఇన్ని రకాలుగా చేస్తున్న బిగ్ బాస్ ఒకసారి అంటే ఒకసారి కూడా అది తప్పు అని చెప్పలేదు. ఈ బిగ్ బాస్లో దివ్యల మాధురి ఎంటర్ అయ్యింది. పిల్లలను వదిలేసి భర్తను వదిలేసి ఆయన మంచి పేరు సంపాదించుకునింది. ఎందుకంటే దువాడ శ్రీనివాస్ గారు కూడా తన కుటుంబాన్ని వదిలేసి 2 పిల్లలను వదిలేసి ఏమను దివ్యల మాధురి మధ్య ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటా అన్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. అక్కడ ఫ్యామిలీని ఆయన వదిలేసినాడు, ఇక్కడ ఫ్యామిలీని ఏమి వదిలేశారు. చూడండి ఏమి పరిస్థితి అనుకుంటే భర్త ముగ్గురు కూతుళ్ళు ఉండగానే దువాడ శ్రీనివాస్తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని దివ్యల మాధురి అల్చల్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఆయనకు పేరు మాగిపోతుంది. సోషల్ మీడియా అంతా దువాడ శ్రీనివాస్ దివ్యల మాధురి వైపు చూస్తున్నారు. ఏమంటే ఈమె బిగ్ బాస్లో అడుగు పెట్టగానే ఈమంతా దువాడ శ్రీనివాస్ గారు బంగ్లా అయినట్టు నోరు బారేసుకొని అరుస్తుంది, అందరి మీద అరుస్తుంది. నేను చెప్పినట్టు వినాలా అనేది కూడా చేస్తుంది. కానీ ఒకసారి కూడా బిగ్ బాస్ అది తప్పని చెప్పలేదు. దాంతో దివ్యల మాధురి నాకు ఇష్టం వచ్చినట్లు ఉంటా, ఇష్టం వచ్చినట్లు తింటా, అడ్డు చెప్పుకుంటే ఊరుకోనని కూడా అంటుంది. పచ్చళ్ళ పాపతో కలిసి వీళ్ళు ఇలా అంటూ అమ్మలకు ముచ్చట్లు చెప్పుకుంటూ అందరి క్యారెక్టర్ల గురించి దారుణంగా మాట్లాడుతుంది దివ్యల మాధురి. బిగ్ బాస్ హౌస్లో బ్యాండింగ్లు పెట్టుకున్నారంటూ అది ఘోరం పాపం అన్నట్లుగా నోటికొచ్చినట్లు పేలుతుంది దివ్యల మాధురి. ఈ బిగ్ బాస్లో బ్యాండింగ్ పెట్టుకోవడమే తప్పని చెప్తే ఈమె రియల్ లైఫ్లో పిల్లలున్న దువాడ శ్రీనివాస్తో ఎంపైర్ పెట్టుకోవడాన్ని ఏమనాలి అంటూ ఈమెను ఓ రేంజ్లో తిట్టేసుకుంటున్నారు జనాలు. అసలు ఈమె స్క్రీన్పై కనిపించేసాలు చీ తూ అని అసెచ్చుకుంటున్నారు ఈ బిగ్ బాస్లో చూస్తున్న జనాలు. ఏమంటే అక్టోబర్ 15 ఎపిసోడ్ ప్రోమో చూస్తే దివ్యల మాధురి ఇంకా దిగజారిపోయి ప్రవర్తిస్తుంది. వాష్రూమ్ దగ్గర తాను పెట్టిన బొట్టు బిల్లలు కనిపించడం లేదంటూ కంటెంట్ ఇవ్వడం కోసం సంజనాతో గొడవ పడింది. అయితే వీళ్ళిద్దరూ ముందే గొడవ పడదామని వాష్రూమ్ దగ్గర చెప్పుకొని వచ్చి డ్రామా క్రియేట్ చేశారు. సేమ్ కుళాయిల దగ్గర బిందులతో కొట్టుకొచ్చేలా బ్యాచ్లా ఇద్దరు తెగ తిట్టుకున్నారు. ఆ దివ్యల మాధురి అయితే వమ్మో దండం రా దూత దువాడ శ్రీనివాస్ ఎలా భరించావా అన్నట్లుగా ఉంది ఆమె మాటలు. ఈ దువాడ శ్రీనివాస్ గారు ఎలా బలాయిస్తున్నారు, ఏమి
ఈ దివ్యల మాధురితే అంటుంది, నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది, నేను చెప్పిందే వినాలా అంటుంది ఈ దివ్యల మాధురి. వీళ్ళు మామూలు మెంటల్ కాదు, కంటెంట్ కోసం దారుణంగా చేస్తున్నారంటూ ఉన్న విషయాన్ని కుండలు బద్ద కొట్టినట్లు కూడా చెప్పింది దివ్య. వీళ్ళు ఏదో మేము నటిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు నిజ రూపురాలు బయటపడిపోతున్నారు. అయితే తిండి విషయంలో తనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్న దివ్యల మాధురి దోశల్లో కర్రీ వేసుకొని తిన్నది. దాంతో దివ్యకి మండింది. దోశల్లో కర్రీ వేసుకొని తింటే మరి భోజనంలో ఏం వేసుకొని తింటారు? అయినా ఫుడ్ సెక్షన్కి నన్ను రెస్పాన్సిబిలిటీగా పెట్టినప్పుడు నన్ను అడగాలి కదా అని మాధురిని అడిగింది దివ్య. దాంతో దువాడా చెలరేగిపోయింది. ఏంటి నాతో గొడవ పడడానికి వస్తున్నావా ఏంటని అన్నది. వచ్చినప్పటి నుంచి ఎవరు ఏం అడిగినా కూడా సేమ్ డైలాగ్ చెప్తుంది మాధురి. తన పేరు తెలియదేని అన్నందుకు ఆమె ఏదో పెద్ద మినిస్టర్ అన్నట్లుగా ఫీల్ అయిపోయింది. నా పేరు తెలియదా అంటూ శ్రీజాతో గొడవ పడింది మాధురి. దివ్యాల మాధురి, దువాడ మాధురి అనుకో. కానీ ఇప్పుడు కనీసం గురించి అడిగితే తన తంతు నాకు ఈ ఫుడ్ మానిటర్ నచ్చలేదు, మార్చేయండి అని ఆర్డర్ చేస్తుంది. దివ్యల మాధురి అంటే ఆమె చెప్పగానే మార్చేయాలి. మరి అది అసలు బిగ్ బాస్ హౌస్ను లేదంటే ఆమె ఇష్టం వచ్చినట్లుగా ఉండడానికి దువాడ వారి హౌసేనా అనేది కూడా చూస్తున్న ప్రేక్షకులు కూడా ఆయన నశించుకుంటున్నారు, ఆయన క్యారెక్టరు అది. కానీ దివ్యాల మాధురి ఆయన పిల్లలను వదిలేసి భర్తను వదిలేసి దువాడ శ్రీనివాస్తో ఉండడం కూడా జనాలు హర్షించుకుంటున్నారు. ఇంకా చూసుకుంటే పరిస్థితి హౌస్ క్యాప్టెన్గా ఉన్న కళ్యాణ్ని అయితే అసలు లెక్క చేయడం లేదు. ఓసారి కూర్చోండి మాట్లాడదామని ఉంటే కూర్చుంటే కానీ మాట్లాడవా అంటూ అతనితో అడ్డంగా వాదానికి దిగింది. వాడు మంచోడు కాబట్టి సరిపోయింది, కానీ వేరే వారైతే తొక్కి పడేసేవాడు. ఇప్పుడు కూడా ఈ గొడవలో క్యాప్టెన్ కల్పించుకుంటే నువ్వెవరు అడగడానికని అంటుంది దివ్యల మాధురి. నీతో నాకు పర్సనల్ బ్యాండింగ్ అవసరం లేదు, ఇది హౌస్కు సంబంధించిన విషయం కాబట్టి అడుగుతున్నానని దివ్య అనడంతో నోటికి పని చెప్పింది దువాడ. నాకు అసలు అవసరం లేదమ్మా నీ బ్యాండింగ్లు, నాకెందుకంటూ బాధేసుకుంటూ మొహం చిరాగ్గా పెట్టింది. బాబోయ్, అక్కడ దివ్యల మాధురిని చూస్తే దీన్ని ఎలా భరిస్తున్నావురా శ్రీనివాసా అని అనకుండా అయితే ఉండరు. కామెంట్లలో కూడా అదే రచ్చ. నానా 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 అంటూ మేడం బ్యాండింగ్లకు రాలేదు అంటూ ఒళ్ళు మొత్తం ఊపేసుకుంటూ పరమనీచంగా ప్రవర్తించింది దివ్యల మాధురి. దారుణం ఏమంటే ఈమె పేసు చూడగానే జనం భయపడిపోతున్నారు. ఆమెను పంపించిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ చూస్తామంటూ టీవీలు కట్టేస్తున్నారంటే ఆమె ప్రవర్తన నీచంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దివ్యల మాధురి వీరంగం ఎదురు తిరిగి రీతుపై పర్సనల్ అటాక్. అయ్యి బాబో ఇదేమి దారుణం అనేది కూడా తెలుస్తుంది. ఇంకా రాను దివ్యల మాధురి పరిస్థితి ఏమనేది కూడా మనం చూద్దాం. కానీ దివ్యల మాధురి మీద సెటర్స్ కానీ చాలామంది చూస్తూ ఉంటే కూడా చాలా కామెంట్లు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఒకరిని గురించి మాట్లాడేటప్పుడు ఆయన జీవితం గురించి కూడా మాట్లాడుకోవాలా. భర్త పిల్లలను వదిలేసి భర్త పిల్లలున్న ఆయనతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ఉండడం కూడా దివ్యల మాధురి మీద జనాలు అనుకుంటున్నారు. ఆయన అదే నాకు మంచిది, నా పేరు బాగా అందరికీ తెలుస్తుంది అనేది కూడా దివ్యల మాధురి గారు అనుకుంటున్నారు. అదేనండి ఈ దివ్యల మాధురి గారి యొక్క బిగ్ బాస్ ఎంట్రీ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.